ఏంట్రా నా జీవితం ఇలా అయిపోయింది. నా జీవితాన్ని ఇక ముగిచ్చేద్దాం. Itu lagi ha. నీ బాధ ఏంటో నాకు చెప్పు. మనుషుల కన్నా చెప్పలేవు, నాకన్నా చెప్పు. నన్ను కూడా నీలో కలుపుకుంటావా? సరేరా. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటో. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా. ఎందుకే చనిపోవాలనుకుంటున్నావా? మా నాన్న ఇంటి నుంచి గంటేశాడు. ఎందుకో క్లారిటీగా చెప్పు. ఫ్లాష్ బ్యాక్. రిజల్ట్స్ వచ్చాయి కదా, వీళ్ళు ఏమైనా అడుగుదాం. రిజల్ట్ వచ్చాయి చూడరా. చూస్తారా? ఇందిరా ఏం కాదు కదా, నెక్స్ట్ టైం రారా. సక్సెస్ వచ్చాయి. ఇంటికి వెళ్తే మా నాన్న ఏమంటాడు? ఏమన్నా కదా. రిజల్ట్స్ వచ్చాయంట కదా, ఏమైనా నిజం చెప్పురా. ఎందుకు చదివించలేదు నేను? కష్టపడి నేను చదివించి ఇంత మోసం చేస్తావని కళ్ళు కూడా అనుకోలేదురా. నా జీవితంలో నీ మొదలు చేయరా. ఇది జరిగింది. ఇందుకోసమే నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? ఇప్పుడు నా స్టోరీ చెప్తాను నేను. చెప్తాను. నేను 10th టాపర్, ఇంటర్లో ఎంపీసీలో టాపర్, సెట్లో నా జిల్లా 6th ర్యాంక్, బీటెక్లో ప్రతి సెమ్ క్లాస్ టాపర్. బీటెక్ అయిపోయింది, కాలేజ్ టాపర్. కానీ 30,000 జీతానికి 3 ఏళ్ళు కష్టపడినా, కానీ ఆ జాబ్ రాలే. దాంతో మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ నన్ను ఒక సన్నాసిలా చూసినారు. నేను అక్కడ రిలీజ్ అయ్యా. నా నాలెడ్జ్కి ఏ సంబంధం లేకపోయినా నేను ఒక మెగా స్టోర్ స్టార్ట్ చేసిన. దాని నెల ఇన్కమ్ వచ్చేసి 2 lakhs 3 lakhs వరకు వచ్చింది. అని మా నాన్న నాతో అన్నాడు, నా జాబ్ రాకపోవడమే మేలైందిరా, లేకుంటే నువ్వు ఇంత సంపాదించేటోడు కాదు, ఇంత సుఖపడేవాడు కాదు అని నాతో చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అయినాడు. మరి మీరు ఎలా చనిపోయారు? అదే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. నేను మా నాన్న చిన్న గొడవ వల్ల నేను ఈ డెసిషన్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. కానీ మా తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్, మా బంధువులు నేను చనిపోయిన తర్వాత వాళ్ళు పడే బాధ చూసి ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేసినారా అని చాలా కుమిలిపోయా. అదే నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదని నేను ఆపడానికి వచ్చా. మీ నాన్న పడుతున్న బాధను చూపిస్తా, చూడు. ఎక్కడున్నావురా? ఎక్కడున్నావురా? ఒక్కసారి కనపడరా? ఒక్కసారి కనపడరా? ఎక్కడికి వెళ్ళావురా నన్ను వదిలిపెట్టి? వద్దురా, మనకి చదువులు గిదువులు ఏమొద్దు. మనకున్న 2 ఎకరాలను నేను సంతోషంగా చూసుకుంటా. యూత్కి ఒక మాట, మన సంతోషం కోసం మన తల్లిదండ్రులు మనల్ని కొట్టచ్చు, తిట్టచ్చు. అంత మాత్రాన మనం మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. పెద్దలకు ఒక మాట, సింహం కూడా ఒక అడుగు వెనకేయంది, కుప్పించి ముందరికి దూకలేదు. రాయి కూడా ఉలి దెబ్బ తలగనిదే శిల్పంగా మారలేదు. అలాగే ఒక పౌరుణ్ణి ఒకటే ఓటమికి నువ్వు చేతగాని వాడు అని ముద్ర వేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.